ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, ఫ్లెక్సీ వివాదం ఎంత దూరం తీసుకెళ్ళింది, మీ అరెస్ట్‌కు దారితీసింది. నిజంగా ఆ విషయంలో ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు అనేది కాసేపు పక్కన పెడదాం. కానీ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్‌లో మీరు అనుకున్నట్టు, మీరు చెప్పినటువంటి కొన్ని మాటలుకి మీరు వెంటనే రియలైజ్ అయ్యి మీరు చెప్పినటువంటి క్షమాపణలు మాత్రం ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అభినందిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఒక అణచివేత, రాంబాబు వాయిస్‌ని అణగగొద్దకాలి అనే ఒక ప్రయత్నం అయితే చాలా గట్టిగా కనిపించింది. ఏదేమైనా ఒకటి సార్, ఇప్పుడు నాకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్స్ చాలా తక్కువ మంది మాట్లాడుంటారు. ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఐ డూ అగ్రీ. అంత ఎక్కువగా ప్రెస్ ముందుకు వచ్చేటటువంటి మనిషిని నేను ఇప్పుడు మాట్లాడినా కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడే స్వభావం కలిగిన వాడిని తప్ప విచ్చలవిడిగా మాట్లాడటం, దూషించటం నాకు ఇష్టం ఉండదు. నా అంతరాత్మ అంగీకరించదు. అయితే ఘాటుగా మాట్లాడతాను, అవును, గుచ్చుకునేటట్టు మాట్లాడతాను, సెటైరిక్గా మాట్లాడతాను. దట్ ఈజ్ మై హ్యాబిట్ అనుకోండి. పొలిటికల్గా నాకు కల్టివేట్ చేసుకున్నటువంటి తత్వం అది. మొన్న నేను మాట్లాడింది ఇట్స్ నాట్ ఏ ప్రెస్ మీట్. అవును, ప్రెస్ మీట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్. అవును, ది స్పర్ ఆఫ్ ది మూమెంట్. ఒక తగాదా మాట్లాడిన తర్వాత కూడా నేను స్క్రోల్ అవుతుంటే నేను సిగ్గుపడ్డాను, బాధపడ్డాను. మళ్ళా ఇది నేను చేసింది తప్పు అని చెప్పేంతవరకు నాకు మనశ్శాంతి లేదు. అంతే కదా. చెప్పిన తర్వాత ఏంటి సార్ ఇది ఇంత దారుణంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంత భయంకరమైన వాతావరణాన్ని 7 గంటల సేపు కల్పించారు అంటే ప్రజాస్వామ్యం ఉందా? అసలు పోలీసింగ్ ఉందా? లేదా? పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఎత్తలా. అవును, ఒక్క పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఎత్తలా. వాళ్ళు అసలు పోలీసులు అర్హులేనా అని అడుగుతా ఉన్నా. ఎస్పీ, డిఐజీ, ఐజీ, మై పీపుల్, ఎవరు? ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అపోజిషన్ లీడర్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. అసలు మీరు ఎలా అర్హులు? అసలు పోలీసింగ్లో మీరు ఎలా అర్హులు? ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు పోలీసు ఆఫీసర్ యొక్క ఫోను నిరంతరం ఎత్తే ప్రయత్నం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. డీజీపీ లెవెల్ అయినా ఎత్తలేదు, ఐజీ లెవెల్ అయినా ఎత్తలేదు, ఎస్పీ లెవెల్ అయినా ఎత్తలేదు, 3 గంటల సేపు ఫోన్ ఎత్తలేదు అంటే జరగని అనేగా. అవును. ఎక్కడికి పోతుంది ఇది? ఈ సాంప్రదాయం, ఈ ప్రెసిడెంట్ ఏమవుద్ది రేపు? ఎంత భయంకరమైన వాతావరణం వస్తుంది రేపు మీరు ఇలా కొనసాగిస్తే? పోనీ నా మీద దాడి చేసిన వాళ్ళు కేసు పెట్టారా? నో కేస్. పోలీస్ పిలిచి పంపించారు. అదే కదా, ఉండవల్లి గారు, అరుణ్ కుమార్ గారు మిమ్మల్ని పరామర్శించడానికి సెంట్రల్ జైలు రాయమంటూ వచ్చినప్పుడు మంచి డైలాగ్ కొట్టినోడికి తిట్టినోడికి ఏమో సెంట్రల్ జైలు, ఏమో పోలీస్ బెయిల్ అని చెప్పాడు. ఇది కనెక్ట్ అయిపోయింది. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది చంద్రబాబు గారు నాయకత్వంలో జరుగుతుందంటే ఎంత ఏవగింపు వస్తుంది. వాళ్ళని బయటపడిపోవచ్చు. నువ్వు ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటావు కాబట్టి నిన్నెవరు ప్రశ్నించకపోవచ్చు. చివరి రోజున ఇవన్నీ ప్రశ్నిస్తారు. ఆఖరి 6 నెలల్లో ఎవ్రీథింగ్ విల్ బి క్వశ్చన్డ్. అప్పుడు దాకా ఉండరు స్ట్రాటజీగా. మా బొట్టలు ప్రశ్నిస్తారు, సామాన్యులు ప్రశ్నించలేరు కదా. సో ఒక దారుణమైన సంఘటన భారతదేశ చరిత్రలోనే బహుశా ఎక్కడ జరగలేదేమోనని అనుకునేటువంటి సంఘటన గుంటూరు నడిబొడ్డులో నా ఇంటి మీద దాడిలో జరిగింది. దీనికి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాలి, దోషిగానే నిలబడుతుంది అనేది నా అభిప్రాయం. దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నమే నేను చేస్తాను. న్యాయస్థానాల్లో కూడా దీన్ని ప్రశ్నిస్తాను. వీటన్నిటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడు గుజరాత్ అల్లర్లలో జరిగింది ఇటువంటి ఒక పరిణామం. అక్కడ జావేద్ అనే ఒక ఎంపీ ఇంటి మీద దాడి చేసి నిప్పంటించేసి అందరినీ సజీవ దహనం చేశారు. అంటే ఇక్కడ మీ ఈ సిచ్యువేషన్లో, మీ కేసులో కూడా ఒకవేళ నిజంగా జరిగే ఉంటే నిజంగా పోలీసులు స్పందించలేదని మీరు అంటున్నారు. డీజీపీ స్థాయి ఎవరు ఫోన్ ఎత్తలేదంటున్నారు. అంటే ఒక కుట్ర, మిమ్మల్ని అంబటి రాంబాబుని భౌతికంగా నిర్మూలిద్దామనే ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరిగిందంటారా? కుట్ర జరిగిందేమోననేటువంటి అనుమానం సంఘటన జరిగిన తర్వాత అనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ పరిణామ క్రమాలు లేదా పోలీసు ఎందుకు ఫోన్ ఎత్తరండి? అవును, పోలీసు అంతా అక్కడ ఉన్నారు కదా, ఎందుకు లాఠీ చార్జ్ చేయరండి? ఎందుకు లాఠీ చార్జ్ చేయరు? నా ఇంటి మీదకి వచ్చే వందలాది వేలాది మంది జనం ఉంటే ఎందుకు లాఠీ చార్జ్ చేయరు? వై దే ఆర్ అలవింగ్? అంటే వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములు అయ్యారు. ఒక చిన్న ఇది ఉంది లాలో, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ తన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు
ఏ పోలీస్ ఆఫీసర్ అయినా దాన్ని ప్రివెంట్ చేయకపోయినా, వాడిని అరెస్ట్ చేయకపోయినా ఈజ్ ఆల్సో అక్యూజ్డ్ ఆన్ దట్ కేస్ అని ఉంది. అవన్నీ ఎక్కడ పోయినాయో, ఎక్కడ పోతాయో, వీటన్నిటికీ సమాధానం రావాలా ఈ ఎపిసోడ్లో. ఇది చరిత్రలో దీని నుంచి కొన్ని గుణపాఠాలు పోలీస్ వ్యవస్థ నేర్చుకునే విధంగా చేయాల్సిన బాధ్యత నాకుంది, నా పార్టీకి ఉంది, నా లీగల్ టీంకి ఉంది. డెఫినెట్గా దీని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్పేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా రాబోయే కాలంలో చేస్తాం. అంత తెలుగు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయంలోనికి వస్తే ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగా అనుచరుడిగా మీరు అందరికీ తెలిసిందైనా అది మరోసారి తెరపైకి వచ్చింది మీ ఎపిసోడ్ తర్వాత. అంటే కాపుల్ని వాడుకొని కాపుల్ లీడర్ని టార్గెట్ చేస్తున్నారా అనే ఒక వాదన అయితే గట్టిగా అయితే మీడియాలో వచ్చింది మీ ఎపిసోడ్ తర్వాత. మీడియాలో కాదు, పరిస్థితులు అలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవును, నా మీద దాడి చేసింది తెలుగుదేశం, ఎస్, ఇంతవరకు కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అట్లా కనిపించట్లా. అవును, నేను ఏమని తిట్టాను అని రాశారంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో కులం పేరు పెట్టి తిట్టాను అని. ఏమని, ఎవరైనా కమ్మోళ్ళు ఎక్కుంటే చంపేస్తా అన్నానని, కమ్మ నా కొడకలారా రండి అన్నానని, ఒరే చంద్రబాబు కమ్మ నా కొడక రా అన్నానని. దే ఆర్ ఆల్ రైటింగ్ ఆన్ ది పేపర్ దట్ వాస్ సబ్మిటెడ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఆర్గ్యూ లైక్ దట్. నేను అలా ఇప్పుడు అనే స్వభావం కలిగిన వాడిని కాదు. నేను అనలేదు కూడా, స్వభావం కాదు, ఇప్పుడు అనలేదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఎందుకు రాశారు? ఇదే ప్రచారం చేశారు. వచ్చిన వాళ్ళు ఎవరు? నా ఇంటి మీద దాడికి వచ్చిన వాళ్ళు ఎవరు? 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్ ఆర్ సేమ్ కమ్యూనిటీ. కడవలు ఎందుకు రాలేదు తెలుగుదేశం అయితే? కడవ తెలుగుదేశంలో అన్ని కులాలు ఉన్నాయి కదా. అవును, వీళ్ళే ఎందుకు వచ్చారు? ఎగ్జాక్ట్లీ. అంటే నా మీద దాడికి ఓన్లీ కమ్మవారే వస్తారు. నేను కమ్మవారు తిట్టాన్ని ప్రచారం చేస్తారు. నా ఇంట్లోకి వచ్చి నా భార్యని నా పిల్లల్ని కులం పేరు పెట్టి బూతులు తిప్పుతారు, కాపు అని పెట్టి లా అని తిడతారు. వాట్ ఈస్ ద దీన్ని ఏమనుకోవాలి? పోలీసులు రక్షణ ఉంటారు, ఏమనుకోవాలి? వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయాడు, నేను చచ్చిపోలేదు, అంతే తేడా. అదే అనుభవం. నేను మానసికంగా చంపేశాను నన్ను. అవును, అప్పుడు వంగవీటి మోహన్ రంగా హత్యపై జరిగినటువంటి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులేగా బయటపడ్డారు. పోలీసులేగా ఆ రోజు కూడా పోలీసులే. అవును, కమ్యూనల్ వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన పోలీసులే నా మీద దాడికి పురుగు వెళ్ళిపోయారు. పోలీసుల్లో కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. ఓకే, వేరే వాళ్ళు చాలా న్యూట్రల్గా రగిలిపోయారు. నాకు తెలుసు అదర్ కమ్యూనిటీస్ ఉంటారు కదా, ఏంటి అన్యాయం జరుగుతుంది, మన చేతులు లాఠీ ఉంది, మన చేతులు తుపాకి ఉంది, ఇంత గొడవ జరుగుతున్నా మనకు ఆర్డర్స్ ఏం రావట్లేదని కుమిలిపోయారు కడమ కమ్యూనిటీకి. కానీ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ముందుగానే ప్లాన్ వేసుకొని ఇది జరగనీయమని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరం. నేను ఇలా కులం గురించి కులం పేరెత్తి మాట్లాడవలసిన పరిస్థితి రావడం నాకు చాలా బాధాకరమైన. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అవును, ఈవెన్ పోలీసుల్లో కూడా ఆ కమ్యూనిటీ ప్రత్యేకంగా నన్ను వేధించాలని ప్రయత్నం చేయటం చాలా దారుణమైనటువంటి పరిణామం. ఈ పరిణామాలు రాబోయే కాలంలో చాలా ప్రమాదాన్ని సూచిస్తాయి అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది ప్రమాదం కూడా. ఇలాంటి ప్రెసిడెంట్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. ఇవాళ వాళ్ళ అధికారులు ఉన్నారు, శాశ్వతంగా ఉంటారా? అవును, కూటమి శాశ్వతంగా ఉంటుందా? చంద్రబాబు శాశ్వతంగా ఉంటాడా? లోకేష్ శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు దిగిపోరా? ఎంతమందిని చూసాం మేము? అంతే కదా. ఈ పరిణామాలు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళాయి. ఇంత అలారమింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు రాష్ట్రంలో లేదు. జరిగే దాళ్ళు మేము మా టైంలో కూడా జరిగాయి, నేను కాదంట. అవును, ఏదో స్పర్రావుది మీద రావటం, కొట్టేయటం, పారిపోవటం, అట్లాగదే 7 గంటల సేపు. అంతే, ఒక 5 గంటల నుంచి 12:30 గంటల వరకు పోలీసు రక్షణలో కార్లు తగలేశారు, కార్లు పగలగొట్టారు, ఇంటి మీద దాడి చేశారు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు నా ఫర్నిచరు ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబులు పెట్టారు, పరుగులు తీసుకొచ్చి గోళ్ళ పగలు కొట్టే ప్రయత్నం చేశారు. ఏంటిది? ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా? పోలీసులు ఉన్నారా లేరా అనేటువంటి భావన నాకు కలగడం కాదు, చూస్తున్నటువంటి ప్రజానీకానికి కలిగింది. ఎగ్జాక్ట్లీ. ఇది సమాజం మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపబోతుంది రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం 3 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. 2029 ఎన్నికల్లో దీనికి ప్రజల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందంటే మీరేం చెప్తారు? చూస్తారు కదా మీరు, గ్యారెంటీ. ఇప్పటికే నేను చిన్న గొప్పగా చెప్పడం కాదు, కానీ నేను జైలుకి వెళ్ళి వచ్చా. 18 మాసాలు 18 రోజులు జైల్లో ఉన్నా. 18 రోజులు అంటే చాలా తక్కువ.
నేను అంత తక్కువలో బయటకు వస్తానని కూడా అనుకోలే. ఎందుకంటే నా మీద పెడుతున్న కేసులు తీరు, ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో పెడుతున్నారు, ఇంకో కేసులో ఇంకో కొత్త క్రియేట్ చేస్తారు. ఓహో ఇది ఆ లైన్లోకి వచ్చారు రాని అనుకుని నేను కూడా ఇట్స్ అ గేమ్, అంతే విల్ సీ అనే పద్ధతి తప్ప వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదని కూడా నేను నిర్ణయించుకున్నా. అవును. నేను జైలుకి వెళ్ళి వస్తే నాకు వచ్చిన రెస్పాన్స్ నాకే ఆశ్చర్యంగా ఉంది. తండోపతండాలుగా జనం వచ్చారు, నిజంగా ట్రెమెండస్ నాయకులు వచ్చారు, నా పార్టీ వాళ్ళు కాదు, న్యూట్రల్స్ వచ్చారు, నా కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. ఎగ్జాక్ట్లీ. రాలేకిని వాళ్ళు ఫోన్లు చేసి చెప్పారు, మేము ఏదో ఇవాళ పార్టీలో ఉన్నానండి, జనసేన పార్టీలో, కానీ జరిగింది మాత్రం చాలా తప్పు రాంబాబు గారు, మేము కుమిలిపోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పేర్లు అనవసరం. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చెప్పారు. ఏంటిది అంటే ప్రమాద ఘటికలు మోగుతున్నాయి తెలుగుదేశానికి, కూటమికి అని నాకు అనిపించింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చూద్దాం ఈ 3 సంవత్సరాల్లో ఏ రకమైన పరిణామం. దీనికి ఇది చెయ్యకూడని తప్పు. ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించకూడదు. ఎస్పీ వస్తే ఎస్పీ తన డ్యూటీ కోసం వచ్చి మెన్న అక్కడ పెట్టి ఎస్పీ వచ్చి లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తే సీఎం గారు అబ్బాయి దగ్గరికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి నువ్వు వెళ్ళిపోమని చెప్పారు, నువ్వు ఇక్కడ వద్దని చెప్పారు. రాంబాబుని ఇంకా ఇన్సల్ట్ చేయాలి, రాంబాబుని కొట్టాలి, రాంబాబుని తన్నాలి అనుకున్నారు. ఏం సాధించారంటున్నా ఫైనల్గా పెద్ద మచ్చ పెట్టుకున్నారు మీ ఫేస్ మీద, చంద్రబాబు నాయుడు ఫేస్ మీద, లోకేష్ ఫేస్ మీద పెద్ద మచ్చ, అప్రజాస్వామికమైన మచ్చని పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మచ్చ ఎప్పటికీ పోదు, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. నేనేమి పిరికివాడిని కాదు, రాజకీయాలు తెలియని వాడిని కాదు, కులం లేనివాడిని కాదు ఈ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ. నాకు బలమైనటువంటి రాజకీయ పార్టీ ఉంది, నాకు బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది. నాకు ఎందుకు కమ్యూనిటీ పేరు చెప్తున్నా అంటే మీరు కమ్యూనిటీని ఎగ్గొడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. చిన్న విషయాలు కావు ఇవి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. చంద్రబాబు లోకేష్ పిల్లోడు తెలియపోవచ్చు, చంద్రబాబు మీకన్నా తెలియదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని చూశారు మీరు, మీకు తగునాయిదని అడుగుతా ఉన్నా, ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పక తప్పదు, చెప్పే విధంగా ప్రజాస్వామ్యంలో చేసి చూపిస్తామని కూడా మనం చేస్తాం. పార్టీ 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే గేరప్ అవుతోంది. క్రమంగా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ప్రజలందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మీ రాజకీయ ప్రస్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలా సాగదీయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు ఐఎమ్ ఏ కాంగ్రెస్ పార్టీ, ఎస్, కానీ రాజశేఖర రెడ్డి మనిషిగా నేను ముద్రపడ్డాను, రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలిచారు. పార్టీ గెలుస్తుందా, ఓడుతుందా, ఉంటుందా, పోద్దా అనే విషయాలు నేను పట్టించుకోను. ఆ కుటుంబంతో ఉన్న నాకు సన్నిహితత్వం. నేను పార్టీ ఆవిర్భావంలో నన్ను సత్తెనపల్లిలో పోటీ చేయమన్నారు, సత్తెనపల్లిలో పోటీ చేశాను, ఓటమి పాలయ్యాను. నెక్స్ట్ గెలిచాను, నాకు మంత్రి ఇచ్చారు, మళ్ళీ మొన్న ఓడిపోయాను. మళ్ళీ ఇప్పుడు గుంటూరు అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, ఆయన కూడా అంగీకరించారు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు నుంచి కంటెస్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ వర్కౌట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు. అంటే తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు ఏంటి ఈ డీలిమిటేషన్స్ అవి వచ్చినప్పుడు ఇప్పుడు గుంటూరు 2 నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. ఇక తర్వాత లీడరు మార్పులు చేర్పులు లీడర్ చేతిలో ఉంటాయి. ఈ బైఫర్కేషన్స్ అవి అవటం జరిగినప్పుడు మళ్ళీ రకరకాలుగా చర్చించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నడిచేటటువంటి వ్యక్తినే తప్ప అటుకి ఇటుకి చూసేటటువంటి వ్యక్తిని కాదనేది నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మై హిస్టరీ ఈస్ టెల్లింగ్ లైక్ దట్. ఈ 20 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో జనసేన టీడీపీ మధ్య గ్రౌండ్ స్థాయిలో కొన్ని విభేదాలు అన్నీ నెమ్మదిగా బయటకు వస్తున్న తరుణం. అదే సమయంలో ఒక వంగవీటి మోహన్ రంగా అంటే కాపులకు ఒక మంచి బలమైన నాయకుడు. కోర్స్ మోహన్ రంగా గారు అయితే అన్ని కులాలకి నాయకుడే, కానీ ఓన్ చేసుకున్నది మాత్రం కాపు కమ్యూనిటీ కాబట్టి అలా అడుగుతున్నాను. సో వంగవీటి మోహన్ రంగా అనుచరుడు, ఒక కాపు కులంలో ఒక బలమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి నేతపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కాపు కమ్యూనిటీలో ఒక అంతర్మథనం స్టార్ట్ అయిందని తెలుస్తుంది. దాని మీద మీరేమంటారు? మీరు చెప్తున్నారు కదా అంతర్మథనం స్టార్ట్ అయిందని, నేను కూడా అనుకుంటున్నాను అంతర్మథనం స్టార్ట్ అయిందని. విల్ సీ లేటర్. ఎందుకంటే వాళ్ళు
అనుసరించిన విధానం అనేది కమ్యూనల్గా అనుసరించారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి దాన్ని వాళ్ళు టచ్ చేశారు. ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని వాళ్ళు తెలుసో తెలియకో టచ్ చేశారు. ప్రతిఫలం అనుభవించక తప్పదు. నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని, నా భార్యని నా కులం పేరు పెట్టి తిట్టిన తర్వాత అది ఎవరు మాత్రం ఎందుకు సహిస్తారండి? ఎవరు మాత్రం ఎందుకు సహిస్తారు? నేను కులం పేరు పెట్టి తిట్టానని చెప్పిన తర్వాత ఎవరు మాత్రం ఎందుకు సహిస్తారు? రెండు కులాల మధ్యన ఘర్షణ పెట్టి మంట పెట్టి నువ్వు సాధించాలనుకుంటున్నావని అర్థమైంది కదా. నేను కాదు పెట్టింది, అవును, నేను కాదు కోరుకుంది. నేను ఎప్పుడు అనలేదు, కమ్మ వారిని నేను ఎప్పుడు అనలేదు, కాపు వాళ్ళని మీరు అన్నారు. సాక్ష్యాలు ఉన్నాయి. కమ్మ ఆఫీసర్లే, పోలీస్ ఆఫీసర్లే ఈ అకృత్యానికి పాల్పడ్డారు, నాన్ కమ్మాస్ పాల్పడలేదు. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది పిక్చర్, ఎవిడెన్స్ సహా కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా దే హ్యావ్ టు పే. వాళ్ళ రేపా ఎల్లుండా పే చేస్తారు. దానిలో ఏమి సందేహపడాల్సిన అవసరమే లేదని నా అభిప్రాయం. లాస్ట్ 2 క్వశ్చన్లతో ఆపేస్తాను. ఇక ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీ, ₹1 విలువైనటువంటి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. గతంలో అదే పరకామణిలో చోరీ జరిగినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినటువంటి ఇప్పటి కూటమి ప్రభుత్వ నేతలు దీనిపై కిమ్మనడం లేదు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైన రాజకీయాలు ఆడేవారు బహుశా భారతదేశంలో ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు గారికి ఏది అడ్డం లేదు. బంధుత్వం అడ్డం లేదు, మామ అడ్డం లేదు, తమ్ముడు అడ్డం లేదు, బామ్మర్దులు అడ్డం లేదు. అధికారం కోసం ఏమైనా చేస్తాడు. చివరికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడే, అది బూమ్రాంగ్ అవుతుంది. లడ్డూ వివాదం అంత దుర్మార్గమైంది. ఇవాళ పరకామణిలో చోరీ, దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? నిజంగా చెప్తున్నా, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కోపాగ్నితో రగిలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే తనని అడ్డం పెట్టుకొని ఎవరినో రాజకీయంగా సాధించాలని అనుకుంటే వెంకటేశ్వర స్వామి సహిస్తాడా? అది నీకే చుట్టుకుంటుంది. అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇవాళ కొండ మీద జరుగుతున్నాయి అన్ని అనర్థాలు, ప్రతి దేవాలయంలోనూ జరుగుతున్నాయి అన్ని అనర్థాలు. ఇది భగవంతుడు కోపం కాదా? నువ్వు చేస్తున్న దానికి భగవంతుడు ప్రతిఫలంగా ఇవన్నీ చేస్తున్నాడని అనిపించడం లేదా నీకు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. నువ్వు భగవంతుడిని, వెంకటేశ్వర స్వామిని, పరకామణిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి నీకు జరిగినప్పుడు మాత్రం అవేమీ తెలియనట్టుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పత్రికల్లో రాన్ చేసుకుని అద్భుతంగా అమోఘంగా ఉందని సంబరపడిపోతే భగవంతుడు క్షమించడు. ఖచ్చితంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి నీ మీద కోపాగ్నితో ఉన్నాడు. దానికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ఈ వయసులో నీకు కఠినమైన శిక్ష వెంకటేశ్వర స్వామి వేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇక 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఓటమి నేపథ్యంలో అప్పట్లోనే రకరకాల అనుమానాలు వచ్చాయి. సాక్షాత్తు వైఎస్ జగన్ కూడా ఇంతమంది అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడలేకపోతున్నానని చెప్పి ఆయన చెందినటువంటి ఆవేదన ఇప్పటికీ నాకు గుర్తుంది. సో ఆ తర్వాత అనుమానాలుగానే ఉన్నాయి, ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇటీవల పరకాల ప్రభాకర్ గారు ది వైర్ ఆంగ్ల వెబ్సైట్లో రాసినటువంటి కథనం లెక్కలతో సహా, అది కూడా ఎలక్షన్ కమిషన్ నేరుగా ఇచ్చినటువంటి డేటాను విశ్లేషించుకుని ఇచ్చినటువంటి కొన్ని లెక్కల ఈ అనుమానాలు, ఈ ప్రశ్నలకు ఒక బలం చేకూరుస్తున్నాయి. ఏదో జరిగింది అనేది ఇన్నాళ్ళు అనుమానాలకి పరిమితమైతే ఇప్పుడు ఒక పక్కా ఆధారం దొరికినట్టు అయిందంటే మీరేమని చెప్తారు? పరకాల ప్రభాకర్ గారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన అవును ఉన్నారు. కొద్దిగా ఇండివిజువల్గా ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి, బాగా చదువరి రీసెర్చ్ చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన మొట్టమొదట ఆయన ఉపన్యాసాలు నేను విన్నప్పుడు నేను నమ్మలా. అవును, ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ది డెమోక్రసీ అంతేలేండి అని. రెండోసారి విన్న తర్వాత అనుమానం వచ్చింది. 3, 4, 5 సార్లు ఇప్పుడు వింటుంటే నిజమనిపిస్తుంది. పరకాల ప్రశ్నలకు సమాధానమే లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఒక్క సమాధానం లేదు పరకాల ప్రశ్నలకు. అసలు మాట్లాడడం లేదు ఎవరు. పరకాల ప్రశ్నలకు సమాధానం లేదంటే ఇది వాస్తవమేమో అనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకంలో, దేశ ప్రజానీకంలో కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు మీ స్లిప్పులు తగలేసేశారు ఇన్ టైంలో, టైం ఉండగా కూడా? లెక్క పెట్టమని మేము అడిగితే ఎందుకు లెక్క పెట్టలేదు? వీటన్నిటికీ సమాధానాలు ఏంటి? ఖచ్చితంగా ఏదో మాల్ ప్రాక్టీస్ జరగబట్టే ఈ రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేటువంటి భావన రోజు రోజుకి బలపడతా ఉంది. బలపడకూడదంటే పరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే కదా, ఒక నిమిషం పరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు ఇది నిజమేనని నేను కూడా నమ్ముతున్నాను. అదే ఒక నిమిషంలో 4 ఓట్లు వేయడం అసలు ఎలా సాధ్యం అనేది అంతుచెక్కిన ప్రశ్న. సమాధానం లేవు. సో ఈ పరకాల వైర్ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రగాఢంగా నమ్ముకున్నారు. వైనాట్ 175 అనే ఒక నినాదంతో ముందుకెళ్లారు. నేను అక్క చెల్లెమ్మలకు అందరికీ ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలు అందించాను. ఆ రెసిప్రోకల్ ప్రజల్లో ఉంటుంది, ఖచ్చితంగా ఓట్లేస్తారని ఒక నమ్మకంతో ఆయన వైనాట్ 175 అన్నారు. సో పరకాల రాసినటువంటి ఈ గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ నమ్మకం కరెక్టే, వైఎస్ జగన్కి ప్రజలు మోసం చేయలేదు, ఓట్లేశారు, అంతా జరిగిందంతా ఈవీఎంలోనే అనేది బలపడుతుంది. నేను ఇందాక చెప్పిందే. కాకపోతే దీన్ని ఇంకో రకంగా మీరు అడుగుతున్నారు. ఏది ఏమైనా ఏదో మాల్ ప్రాక్టీస్ జరగబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాల్ ప్రాక్టీస్ జరగబట్టి ఇంత ఘోరంగా ఓడిపోయాడు అనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో రోజు రోజుకి బలపడుతుంది. ఒక రోజు రోజుకి అనుమానాలు తీరిపోవాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ అనుమానం రోజు రోజుకి బలపడుతుంది, పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే నిజం వైపు నడుస్తుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది. టైం విల్ డిసైడ్. అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఏం చేయగలిగింది, ఏం చేయలేములేండి. అట్లీస్ట్ రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.